Hello guys, this is Vijay and welcome to my YouTube channel. In this video, we will discuss syllabus, unit-wise weightage and chapter-wise weightage of TS Set Mathematics examination. So guys, before going to the today's session, subscribe to my YouTube channel and follow me in Telegram for more updates. Now, let's begin the session. Here the syllabus of CSIR NET and SET both are same. NET syllabus, SET syllabus రెండు సేమ్ ఉంటాయి. సెట్ ఎగ్జామ్లో వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, సో 100 మార్క్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్కి 100 మార్క్స్, టైం వచ్చేసి 1 అవర్. పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, అంటే 200 మార్క్స్ ఉంటాయి. టైం వచ్చేసి 2 అవర్స్. సో టోటల్గా 150 క్వశ్చన్స్, 300 మార్క్స్, టైం వచ్చేసి 3 అవర్స్. ఓకే, సో పేపర్ 2లో మనకి కంప్లీట్గా 4 యూనిట్స్ ఉన్నాయి. పేపర్ 2లో 4 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1లో మనకి 20 క్వశ్చన్స్ వరకు రావచ్చు. యూనిట్ 2 నుంచి 20 క్వశ్చన్స్ వరకు రావచ్చు. యూనిట్ 3 నుంచి 20 క్వశ్చన్ వరకు రావచ్చు. యూనిట్ 4 నుంచి 40 క్వశ్చన్స్ వరకు అనేది రావడం జరుగుతుంది. యూనిట్ 4 కంప్లీట్గా స్టాటిస్టిక్స్ అనేది ఉంటుంది. ఓకే, నా యూనిట్ 1 చూద్దాం. యూనిట్ 1లో వచ్చేసి రియల్ అనాలిసిస్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా 2 టాపిక్స్ ఉన్నాయి. యూనిట్ 1లో రియల్ అనాలిసిస్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా. రియల్ అనాలిసిస్ నుంచి మనకి 10 to 12 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలానే లీనియర్ ఆల్జీబ్రా నుంచి 8 క్వశ్చన్స్ వరకు రావచ్చు. సో రియల్ అనాలిసిస్ నుంచి 10 to 12 క్వశ్చన్స్, లీనియర్ ఆల్జీబ్రా నుంచి మనకి 8 క్వశ్చన్స్ వరకు రావచ్చు. సో నెక్స్ట్ యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో మనకి 3 టాపిక్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ అనాలిసిస్, మోడర్న్ ఆల్జీబ్రా అండ్ టోపోలజీ. కాంప్లెక్స్ అనాలిసిస్ నుంచి 8 to 10 క్వశ్చన్స్, కాంప్లెక్స్ అనాలిసిస్ నుంచి 8 to 10 క్వశ్చన్స్. మోడర్న్ ఆల్జీబ్రా నుంచి కూడా సేమ్ 8 to 10 క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది. అలానే టోపాలజీ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వరకు రావచ్చు. నెక్స్ట్ యూనిట్ 3. సో యూనిట్ 3లో మనకి ఉన్న టాపిక్స్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, న్యూమరికల్ అనాలిసిస్, క్యాలిక్యులస్ ఆఫ్ వేరియేషన్, లీనియర్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ అండ్ క్లాసికల్ మెకానిక్స్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ చాప్టర్స్ నుంచి మనకి 7 క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ న్యూమరికల్ అనాలిసిస్. న్యూమరికల్ అనాలిసిస్ నుంచి 4 క్వశ్చన్స్ వరకు రావచ్చు. అలానే నెక్స్ట్ క్యాలిక్యులస్ ఆఫ్ వేరియేషన్ నుంచి 2 క్వశ్చన్స్, లీనియర్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ నుంచి 2 క్వశ్చన్స్ అండ్ క్లాసికల్ మెకానిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ అండ్ 4th యూనిట్ ఈజ్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ నుంచి మనకి 35 to 40 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో స్టాటిస్టిక్స్లో అయితే కంప్లీట్గా మనకి 10 to 15 క్వశ్చన్స్ అయితే చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వచ్చేసి ఫస్ట్ 3 యూనిట్స్ ఎక్కువ చదవాల్సి ఉంటుంది. సో స్టాటిస్టిక్స్ 4th యూనిట్ నుంచి మనకి అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ అయితే సింపుల్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ 10 క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.